ఈ వీడియోలో మనము లీన్ బల్కింగ్ డైట్ డిస్కస్ చేద్దాము. ఎవరైతే బాడీలో ఆల్రెడీ ఉన్న ఫ్యాట్ డ్రాప్ చేయాలి, ఎట్ ఎ టైం మజిల్ కూడా ఇంక్రీజ్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఈ డైట్ పర్ఫెక్ట్‌గా సూట్ అయితది. నేను ఈ డైట్ ఎస్పెషల్లీ స్టూడెంట్స్‌ని ఉద్దేశించి, అది కూడా ఎవరైతే స్టూడెంట్స్ హాస్టల్స్ ఉంటారో, కుకింగ్ ఫెసిలిటీ ఉండదు, యాస్ వెల్ యాస్ బడ్జెట్ కన్సర్న్ ఉంటదో వాళ్ళని ఉద్దేశించి చేస్తున్న వీడియో ఇది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. హలో గైస్, దిస్ ఇస్ లక్కీ సర్టిఫైడ్ న్యూట్రిషన్ కమ్ ఫిట్నెస్ ట్రైనర్. ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే మీరు మార్నింగ్ ఏ టైంకి లేచినా, అంటే 6కి లేస్తారా, 7కి లేస్తారా, ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే స్ప్రౌట్స్ సింపుల్. మీరు ఒక రోజు ముందు మార్నింగ్ నానబెట్టుకొని నైట్ ఏదన్నా క్లాత్లో, అంటే కాటన్ క్లాత్, కర్చీఫ్ కానీ ఏదన్నా దాంట్లో కట్టి ఎయిర్కి పెడితే అది స్ప్రౌట్స్ అయిపోతుంది. సింపుల్. న్యూట్రిషన్ వాల్యూకి వస్తే 100 గ్రామ్స్ మూంగ్ దాల్లా క్యాలరీస్ 360 క్యాలరీస్ ఉంటాయి. ప్రోటీన్ 24 గ్రామ్స్, కార్బోహైడ్రేట్స్ 63 గ్రామ్స్, ఫ్యాట్ 1.2 గ్రామ్స్ కానీ హెల్తీ ఫ్యాట్, ఫైబర్ 16 గ్రామ్స్. సో మీరు మనం స్ప్రౌట్స్ ఇది మీరు మిక్స్ కూడా చేసుకోవచ్చు. అంటే శనగలు, మూంగ్ దాల్ ఇట్లా యాడ్ చేసుకొని ఎట్లైనా మిక్స్ చేసుకోవచ్చు, లేదా ఓన్లీ మూంగ్ దాల్ అని చేసుకోవచ్చు. దీనికి కుకింగ్ అవసరం లేదు. బడ్జెట్లో కూడా 100 గ్రామ్స్ మూంగ్ దాల్ మీకు అరౌండ్ 15 రూపీస్, 12 to 15 రూపీస్ పడుతుంది, డిపెండింగ్ అపాన్ ఎక్కడ నుంచి తీసుకుంటారు అనేది. సో ఇది ఫస్ట్ మీల్. ఇది అయిపోయినాక ఒక 2 to 3 అవర్స్ తర్వాత నెక్స్ట్ మీల్ తీసుకుంటాము. సెకండ్ మీల్ ఆఫ్ ద డేలో సింపుల్గా మనకు కుకింగ్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది కాబట్టి 2 స్కూప్స్ ఓట్స్, 1 స్కూప్ వే ప్రోటీన్, ఇది షేక్ చేసుకుని ఒక 1 అవర్ తర్వాత మీకు రెడీ అయిపోతుంది తిన్నింకే. సో ఇది బ్రేక్ఫాస్ట్. ఒకవేళ మీకు వే ప్రోటీన్ అవైలబుల్ లేకపోయినా, లేకపోతే ఓట్స్ అవైలబుల్ లేకపోయినా, బడ్జెట్లో పోవాలనుకుంటే మనకు హాస్టల్లో ప్రొవైడ్ చేసే ఫుడ్ వితౌట్ ఆయిల్ ఏదైతే ఉంటుందో, అంటే టిఫిన్స్లో పోహా, ఇడ్లీ, చపాతీ, ఈ టైప్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇవి ఏంటంటే కార్బోహైడ్రేట్ సోర్సెస్. ఈ కార్బోహైడ్రేట్ సోర్సెస్కి మనం ప్రోటీన్ కూడా యాడ్ చేసుకోవాలి. మీరు ఒకవేళ వే ప్రోటీన్ యూస్ చేస్తే ఈ కార్బోహైడ్రేట్ సోర్సెస్కి వే ప్రోటీన్ యాడ్ చేసుకోండి, మంచి కాంబినేషన్ అయిపోతుంది కార్బోహైడ్రేట్స్ వే ప్రోటీన్. ఒకవేళ వే ప్రోటీన్ యూస్ చేయకపోతే సింపుల్, ఇప్పుడు నేను ఇంట్లో రొట్టె చేస్తారు, చపాతీ బదులు రొట్టె చేసారు కాబట్టి రొట్టె 3 ఓలెక్స్ యాడ్ చేసుకుంటున్నా. సో ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. మీరు ఏదైతే టిఫిన్ వితౌట్ ఆయిల్, లెస్ ఆయిల్తో ఉందో దానికి 3 ఓలెక్స్ యాడ్ చేసుకున్నారంటే మీకు 20 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది. ఒకవేళ వే ప్రోటీన్ ఉంటే వే ప్రోటీన్ యాడ్ చేసుకోవచ్చు. ఇది మనకు బ్రేక్ఫాస్ట్. ఈ బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక ఒక 2-3 అవర్స్ తర్వాత లంచ్ ఉంటుంది. లంచ్లో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు లంచ్లో మనకు హాస్టల్లో ఆల్రెడీ రైస్ లేకపోతే చపాతీ అవైలబుల్ ఉంటుంది. దానికి మనం ప్రోటీన్ అనేది కాంబినేషన్ యాడ్ చేసుకోవాలి. ప్రోటీన్ ఇప్పుడు నేను మిల్ మేకర్ తీసుకుంటున్నా, 50 గ్రామ్స్ ఆఫ్ మిల్ మేకర్. 50 గ్రామ్స్ ఆఫ్ మిల్ మేకర్లో మనకు 26 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. ఒక 4 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ మనకు చపాతీ రైస్ నుంచి వస్తుంది. సో ఓవరాల్ ఈ మీల్లో లంచ్లో 30 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది మనకు. మీరు ఇన్ కేస్ ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఇంకా జిమ్కి వస్తారు 2-3 అంటే వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఒక ఎయిర్ ఫ్రైయర్ తీసుకుంటే బెస్ట్. ఎయిర్ ఫ్రైయర్లో కుకింగ్ చేసుకుంటే మీకు ఆయిల్ రిక్వైర్మెంట్ ఉండదు. సో ఎయిర్ ఫ్రైయర్లో చేసుకుంటే ది బెస్ట్ ఉంటుంది. బడ్జెట్ అలో చేస్తే అట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు. లేదా ఒకవేళ ఇక్కడ సోయా చంక్స్ బదులు ఒక 4 ఎగ్ వైట్స్ తీసుకోవచ్చు, అది మీ చాయిస్. ఓవరాల్ మీల్ అయితే ఇది. ఓకే, ఇది అయిపోయినాక ఈవినింగ్ స్నాక్, అంటే జిమ్కి వెళ్ళి ఒక 1 అవర్ బిఫోర్ ఇది ఈవినింగ్ స్నాక్. కుకింగ్ ఏం అవసరం ఉండదు. 4 స్లైసెస్ బ్రెడ్, ఒక బనానా, 2 స్పూన్స్ పీనట్ బటర్. ఇది హై ఇన్ క్యాలరీ ఫుడ్. మీకు అప్రాక్స్గా 600 క్యాలరీస్ ఉంటుంది. ప్రోటీన్ 20 గ్రామ్స్ ఉంటుంది. సో హై ఇన్ క్యాలరీస్. మీరు వర్కౌట్ చేయడానికి ఎనర్జీ కూడా ప్రాపర్గా ప్రొవైడ్ చేస్తుంది. ఇన్ కేస్ దీనికి యాడ్ చేసుకొని, లేదా ఒక వర్కౌట్కి ఒక 15-20 మినిట్స్ ముందు బ్లాక్ కాఫీ తీసుకున్నా ఇంకా బెటర్ ఉంటుంది ఈ మీల్ అయిపోయినాక. ఓకే, దీని తర్వాత వర్కౌట్. పోస్ట్ వర్కౌట్ అయిపోయిన ఒక 1 అవర్ తర్వాత మనం డిన్నర్ తీసుకుంటాం. డిన్నర్ సింపుల్. మీరు లంచ్లో ఏం తీసుకుర్రో అదే రిపీట్ చేయొచ్చు, లేదా ఒక ఎగ్ 3 ఓలెక్స్ తీసుకోవచ్చు. మీరు డైలీ 5 or 6 ఓలెక్స్ తీసుకోవచ్చు. బల్కింగ్ ఉన్నప్పుడు ప్రాబ్లం ఏం లేదు. ఇన్ కేస్ ఆల్రెడీ మీ బాడీలో ఫ్యాట్ ఎక్కువ ఉంది అనుకుంటే ఓలెక్స్ కట్ చేసుకొని ఓన్లీ ఎగ్ వైట్స్ పెట్టుకోండి. ఒకవేళ ఓలెక్స్ తీసుకుంటే 3 ఓలెక్స్ తీసుకోండి. ఓన్లీ ఎగ్ వైట్స్ తీసుకుంటే 5 ఎగ్ వైట్స్ తీసుకోండి. ఓకే, మీరు ఒకవేళ ఫ్యాట్ ఎక్కువ ఉన్నా పర్లేదు, ఒక 2 ఓలెక్స్ అయితే డైలీ తీసుకోవచ్చు. ఫ్యాట్ లేదు, లీన్ ఉండరు, మీరు ఫ్యాట్ పర్సెంటేజ్ తక్కువ ఉంది బాడీలో అంటే దెన్ 5 or 6 ఓలెక్స్ తీసుకోవచ్చు పర్ డే. ఓకే, ఇది మాత్రం క్లియర్గా. ఇది డిన్నర్ అయిపోయినాక. అండ్ ఆల్సో కార్బోహైడ్రేట్ సోర్సెస్, చపాతీ ఉంటే చపాతీ, రైస్ ఉంటే రైస్.
ఇంట్లో కాంప్రమైజ్ ఏముండదు, హాస్టల్ ఎట్లా అవైలబుల్ ఉంటుంది. దీనికి తోడు ఏదన్నా సలాడ్ యాడ్ చేసుకోండి, అంటే క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, కుకుంబర్ కానీ ఆప్షనల్ యాడ్ చేసుకుంటే బెటర్. ఓకే, ఇది అయిపోయినాక బెడ్ టైమ్ మీల్, డిన్నర్ అయిపోయినాక ఒక 2 అవర్స్ తర్వాత, అంటే ఆల్మోస్ట్ మీరు పండుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందు అనుకోండి, మీకు అవైలబుల్ ఉంటే మిల్క్ తీసుకోవచ్చు. మిల్క్లో ఏంటంటే కెసిన్ ప్రోటీన్ ఉంటుంది. కెసిన్ ప్రోటీన్ అంటే స్లోగా డైజెస్ట్ అయ్యే ప్రోటీన్. ఇప్పుడు మనం వర్కౌట్ తర్వాత వే ప్రోటీన్ తీసుకున్నాం. వే ప్రోటీన్ అంటే ఫాస్ట్గా డైజెస్ట్ అయ్యే ప్రోటీన్. వర్కౌట్ తర్వాత ఫాస్ట్గా డైజెస్ట్ అయ్యే ప్రోటీన్ ఎందుకు తీసుకుంటాం అంటే, వర్కౌట్ అయిపోయినాక మజిల్ అనేది డ్యామేజ్ అయి ఉంటుంది. సో ఆ డ్యామేజ్ అయిన మజిల్కి మనం ఎంత ఫాస్ట్గా ప్రోటీన్ ఇస్తే అంత ఫాస్ట్గా రికవర్ అవుతుంది, అంత ఫాస్ట్గా గ్రో అవుతుంది. కానీ ఈడ మనం పండుకునే ముందల కెసిన్ ప్రోటీన్ తీసుకుంటాం. కెసిన్ ప్రోటీన్ స్లో డైజెస్టింగ్ ప్రోటీన్. స్లో డైజెస్టింగ్ ప్రోటీన్ ఎందుకంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ 11:00 అనుకున్నారనుకో, 11:00 అనుకొని మార్నింగ్ 6:00 లేచారు. 11 నుంచి 6 వరకు బాడీకి మనం ఫుడ్ ఇస్తలేం, బాడీ ఫాస్టింగ్ మోడ్లో ఉంటుంది కదా. సో స్లో డైజెస్టింగ్ ప్రోటీన్ మీరు పండుకునే ముందర ఇస్తే ఏమవుతుంది అంటే, మీరు పండుకున్నప్పుడు బాడీకి ప్రోటీన్ అనేది స్లోగా రిలీజ్ అవుతుంది, మజిల్ రికవరీ అనేది మంచిగా అవుతుంది. ఓకే, ఇప్పుడు నా దగ్గర మిల్క్ లేదు కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే, పల్లీలు అప్రాక్స్గా 100 గ్రామ్స్ ఆఫ్ పల్లీలు తీసుకుంటా. పల్లీలలో ఏంటంటే ప్రోటీన్, ఫ్యాట్ రెండిటి కాంబినేషన్ ఉంటుంది. ఫ్యాట్ అంటే గుడ్ ఫ్యాట్, అన్సాచురేటెడ్ ఫ్యాట్. సో ప్రోటీన్, ఫ్యాట్ కాంబినేషన్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, ప్రోటీన్ డైజెషన్ అనేది స్లో అవుతుంది. ఓకే, మీరు ఒకవేళ అవైలబుల్ ఉంటే మిల్క్ తీసుకోండి, లేకపోతే ఇట్లా పీనట్స్ తీసుకోండి, రోస్టెడ్ పీనట్స్. అంతే, ఓవరాల్ డైట్ ఇంతే సింపుల్. మ్యాక్సిమం కుకింగ్ ఏముండదు, బడ్జెట్లో వస్తుంది. మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. మనం కార్బోహైడ్రేట్ సోర్సెస్ మ్యాక్సిమం హాస్టల్ నుంచే తీసుకుంటున్నాము. ఏ ఫుడ్ అయితే మనం ఇన్వెస్ట్ చేస్తున్నామో అది ప్రోటీన్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాము. సో మీరు ఒకసారి డే మొత్తంలో మనం ఎంత బడ్జెట్ పెట్టుకుంటున్నాం ప్రోటీన్ ఫుడ్ మీద అనేది ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకొని మీకు క్లారిటీ వస్తుంది. అప్రాక్స్గా 100 రూపీస్ అవుతుంది, అంతకంటే ఎక్కువ ఏం కాదు. నా సజెషన్ ఏంటంటే, ఒకవేళ మీకు బడ్జెట్ అలో చేస్తే వే ప్రోటీన్ ఒక్కటి యాడ్ చేసుకోండి. ఎందుకంటే కొంచెం ఫ్లెక్సిబుల్ అయిపోతుంది డైట్ అనేది. అంటే ఊకే కుకింగ్ లేకపోతే అది తినాలి ఇది తినాలా అని అదంతా జంజాటం లేకుండా వే ప్రోటీన్ ఉంటే ఏమైందంటే, ఒక 200-300 ml ఆఫ్ వాటర్లో ఒక స్కూప్ ఆఫ్ వే ప్రోటీన్ వేసుకొని షేక్ చేసుకొని తాగితే 25 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ మనకి ఈజీ వస్తుంది. ఓకే, మీకు ఇంకా బడ్జెట్లో కావాలంటే రా ప్రోటీన్ అని దొరుకుతుంది, అంటే ఫ్లేవర్ లేకుండా రా ప్రోటీన్, అది కూడా తీసుకోవచ్చు. ఇప్పటికైతే డైట్ ఇంతే. మీకు ఇంకేదన్నా టాపిక్ మీద ఏదన్నా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, డెఫినెట్లీ దాని మీద వీడియో చేస్తా. ఇఫ్ యు లైక్ ద వీడియో, హిట్ ద లైక్ బటన్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. బాయ్.